మన సాంప్రదాయాన్ని మన పురాతనాల్ని మనకు అందిస్తూ చక్కటి హిందూ సాంప్రదాయ దేశంగా ఉన్న భారతదేశంలో మీరు నమ్మరు నెలకెంత పెడితే కూడా దీపం వెలుగుతుంది, ప్రసాదంతో వెళ్ళిపోతుంది. కానీ వాటి మీద దృష్టి పెట్టి లేక ఆ 500 రూపాయలు కూడా సేకరించలేక ఎన్నో దేవాలయాలు మూతపడ్డాయి. మరి మీ పిల్లలు మీ అందరికి ఏంటంటే దేవాలయాలు కడుతున్నారు, కానీ కట్టిన తర్వాత వాటి శ్రమ చాలా ఎక్కువ. ఎంత శ్రమ ఉంటుందంటే దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా శ్రమ ఉంటుంది. కాబట్టి ఇవాళ మీ దృష్టిలో 500 కావచ్చు, 1000 రూపాయలే కావచ్చు, కానీ ప్రతి నెల అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది, 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది, ఎంతో సహృదయంతో ఎటువంటి బాధ లేకుండా ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఉదాహరణ ఒక చెప్తున్నాను మీకు, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి స్వామి ముందర మేము చెప్పాల్సి వస్తుంది. ఇవాళ హైదరాబాద్ ప్రాంతానికి మనం సినిమా చూడడానికి 2 పిల్లలు 2 భార్యాభర్తలు సొంత కారులో వెళ్తే 5 నుంచి 6 వేలు ఖర్చు వస్తుంది ఒక్క రోజు, కేవలం సినిమా చూడడానికి, ఫుడ్ తినడానికి. అందులో వాడు ఫుడ్ అలౌడ్ చేయడు. మనం తీసుకపోతే ఒక్క టీ 300 రూపాయలు, మన పాప్కార్న్ 400 నుంచి 600 రూపాయల మధ్యన 5 నుంచి 6 వేలు ఖర్చు వస్తుంది. అదే 5,000 మనం ఖర్చు పెట్టగలిగితే ఒక సంవత్సరం మొత్తం కూడా దేవాలయాలు నిర్వహణ చాలా సులభంగా వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారి దయచేసి మీరు ఆత్మతో ఒకసారి పరిశీలన చేసుకోండి. మన దేవాలయాల్ని మనం రక్షించుకున్నప్పుడే మన ధర్మం నిలబడుతుంది. ఇట్లాంటి మహానుభావులు ఎన్ని మరి సభలలో వాళ్ళు ఎంత చెప్పినా వృధానే. అంటే మనం ఆలోచించితేనే ఇంటేనే మనకు ఫలితం, లేకపోతే ఏ ఫలితం లేదు. కాబట్టి ఇవాళ ఇంకొక అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే మన భారతదేశానికి ఎప్పుడో 60 ఏళ్ల క్రితమే ఒక చక్కటి సాంప్రదాయంగా ఉండాలి, అలాంటిది ఇవ్వాల. కారణం ఒకే ఒక వ్యక్తి ఎక్కడికి పోయినా, ఏ దేశం పోయినా ఆయన వేరే ప్రధానమంత్రులు లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి వస్తువు బహుకరిస్తారు వేరే ప్రధానమంత్రులు. కానీ మీరేమిస్తున్నారో తెలుసా? భగవద్గీత. ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకోండి. భగవద్గీత. భగవద్గీత లేనిది మానవుని మనుగడ లేదు. భగవద్గీతలోని సారమే మన జీవిత సారం. భగవద్గీత యొక్క విలువ కట్టలేందండి. కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఈ నిర్వహణ మహాభాగ్యం. ఎంతటి పుణ్యం అంటే దేవుణ్ణి మనం కాపాడుకుంటామంటే ధర్మాన్ని కాపాడుకున్నట్టు, ధర్మంతో మనల్ని మనం కాపాడుకున్నట్టు, మనల్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడుకున్నట్టు. దయచేసి చక్కటి సాంప్రదాయంతో వస్తుంది ఇది. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ దీనిలో పాలు పంచుకోలేని వారు ఇప్పుడు కూడా మీరు పేర్లు ఇవ్వచ్చు. కేవలం నెలకు 500 అంటే 30 రోజులకు 14.5 పైసలు, 15 పైసలు సుమారు. కాబట్టి దయచేసి మీరంతా కూడా చాలా సులభమైనటువంటి, కాబట్టి చక్కటి మరి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అక్కడ మనకు ఆ యొక్క జ్యోతిని చూసినప్పుడు మనలో కూడా ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. అది ఆత్మీయ భావన అనుకోండి, ధ్యాన భావన అనుకోండి, చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇంకా ఎవరైనా మీరు పేర్లు అక్కడ కౌంటర్ దగ్గర చెప్పొచ్చు. మీకు నెల నెల కూడా ప్రసాదం అందజేయబడుతుంది. ప్రతి నెల ఆ సభాముఖంగా మీ పేర్లు ప్రకటించడం జరుగుతుంది. చక్కటి ఇది సాంప్రదాయం. మీకు కూడా అనుగ్రహం ఉంటుంది భగవంతుడు. నేను మా ఇంట్లో చెప్పకుండా వచ్చానండి, మా భర్త కూడా తెలియదు ఇక్కడ దేవాలయానికి వచ్చాను. కానీ దేవాలయం నుంచి ఇంటికి పోయిన తర్వాత మీరు చాలా వ్యాపారంలో చాలా మరి బిజీగా ఉన్నారు. మీతో మాట్లాడలేకపోయినా ఇవాళ గురుపౌర్ణమి రోజు దేవాలయానికి వెళ్ళాను. వెళ్ళి ఏం చేశాం? ప్రసాదం తినొచ్చుడు కాదు, మహాప్రసాదాన్ని తినొచ్చుడు కాదు. దేవాలయం యొక్క నిత్య నిర్వహణ కార్యక్రమంలో దీప ధూప నైవేద్యాలకు నా వంతు 500 నేను మిమ్మల్ని మనసులో తలుచుకొని ఇచ్చాను. ఎవరిని? మిమ్మల్ని. భర్తగారైనటువంటి నాలో సగభాగమైనటువంటి మిమ్మల్ని నేను తలుచుకొని మరి పర్మిషన్ తీసుకున్నాను. ఎట్లా తీసుకున్నాను? నాలో సగభాగం మీరు. నేను చెప్పినా మీరు చెప్పినట్టే, మీరు చెప్పినా నేను చెప్పిన
ఎక్కడైనా మీ భర్త పోయి ఒక వాగ్దానం చేస్తారండి, ఎక్కడికైనా పోయి మీరేమంటారండి? మీరేమంటారు? చెప్తారా చెప్పారా? అదే ధర్మం మీకు కూడా ఉంటుంది కదా, భర్తకున్న ధర్మమే భార్యకు ఉంటుంది. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమంలో మీ వంతు మీరు పాల్గొనండి. డబ్బులు లేకపోతే తర్వాత పంపించండి, ఇప్పుడే ఇవ్వాలని ఏం లేదు. చక్కగా దీనివల్ల ప్రతి నెల కూడా ఆ ఒక రోజు గురువారం నేను దేవాలయానికి పోవాలనేటువంటి మనసు కలుగుతుంది, తలంపు కలుగుతుంది.